వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ఎమ్మిగనూరు బీజేపీ ఇన్ఛార్జ్ మొరహర్ రెడ్డి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే 1036 ఎకరాల ప్రభు ఆలయ భూమికి హైకోర్టు రక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే దేవుడి భూముల్ని మింగేస్తున్నటువంటి వేళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. వేల కోట్ల రూపాయల విలువైన 1036 ఎకరాల దేవాలయ భూమిని అక్రమంగా కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రను హైకోర్టు భగ్నం చేసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలోని 300 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ జగన్మోహన్ వేణుగోపాల స్వామి దేవస్థానానికి ఇదే మండలం నారికంపాడు గ్రామంలోని పలు సర్వే నెంబర్లో ఉన్న ఈ భూమిని నిషేధిత భూముల జాబితాను తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్ని కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఏడాది ఆగస్టు 13న రాసిన లేఖ అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ భూమి విషయంలో ఎలాంటి థర్డ్ పార్టీ హక్కులను సృష్టించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అసలు దేవస్థానాలకు చెందిన భూములు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఏం అధికారం ఉందో తెలుస్తా ఉంది. దీనిపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులు 28.35 ఎకరాలకే కానీ అంటూ వ్యాజ్యానికి సంబంధించినటువంటి 1036 ఎకరాల భూములు 28.35 ఎకరాల భూమి తనదేనంటూ మేకా తనుజ్ రంగయ్య అప్పారావు మరికొందరు 2022లో హైకోర్టు ఆచరించారు. 28.35 ఎకరాల భూమి నిషేధిత భూముల జాబితాను తొలగించాలని ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ఈ 28.35 ఎకరాలు మాత్రమే నిషేధ భూముల జాబితాను తొలగించాలని అధికారులను ఆదేశిస్తూ గత ఏడాది అక్టోబర్ 18న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును అమలు చేయాలంటూ అప్పారావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కోరారు. దీంతో కలెక్టర్ లక్ష్మీశ ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పును జిల్లా రిజిస్ట్రార్ ద్వారా దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ఏకంగా దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే 1036 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్కి లేఖ రాశారు. ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించి చర్చ నడుస్తోంది. అదొకటి.